హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని ఎలా తూట్లు పొడుస్తుంది, రాజ్యాంగాన్ని ఎలా గౌరవించకుండా వాళ్ళు ఒక మొనార్కీ లేకపోతే ఒక డిక్టేటర్షిప్ మేనర్లో దేశాన్ని ఎలా పరిపాలిస్తున్నారని చెప్పేదానికి ఒక గ్లేరింగ్ ఎగ్జాంపుల్ ఇవ్వదలుచుకున్నాను. మణిపూర్లో 2023 మే నెల నుంచి అక్కడ అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ అంటే ఆల్మోస్ట్ 2 years కంప్లీట్ అవ్వస్తుంది. ఇప్పటికి కూడా మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించేదానికి కానీ అక్కడ ప్రభుత్వాన్ని మార్చే ప్రయత్నం కానీ ఎందుకు చేయట్లేదంటే బీజేపీ వాళ్ళు రాజ్యాంగబద్ధంగా పాలన చేయడం వాళ్ళకి ఇష్టం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ కమ్యూనల్ రైట్స్ ఏవైతే రెండు తెగల మధ్య జరుగుతున్న గొడవ ఏదైతే కూకీస్ యాజ్ వెల్ యాజ్ మైటీస్ మధ్య జరుగుతున్న గొడవ ఏదైతే ఉందో దాన్ని ప్రొలాంగ్డ్ మేనర్లో తీసుకొని అక్కడ బీజేపీ బలోపేతం అవ్వాలని ఒక కొంకణం కట్టుకొని పనిచేస్తూ ఉంది. జనరల్గా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ 355 అనే ఒక ఆర్టికల్ ఉంటుంది. ఆ ఆర్టికల్ యొక్క రెస్పాన్సిబిలిటీ, ఆ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దేశంలో ఏ రాష్ట్రంలో అన్న ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఏర్పడినా లేకపోతే ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఏదన్నా రాష్ట్రంలో దేశం మీద జరిగినప్పుడు ఇట్ ఈస్ ది కంప్లీట్లీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ప్రొటెక్ట్ ద స్టేట్స్. సో ఆర్టికల్ 355 ఎగ్జాక్ట్గా చెప్తుంది ఇంటర్నల్ డిస్టర్బెన్స్ జరిగిన ఏదైనా రాష్ట్రంలో లేకపోతే ఎక్స్టర్నల్ అగ్రెషన్ దేశం మీద జరిగినప్పుడు ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ప్రొటెక్ట్ ది ఎంటైర్ ఇండియన్ టెరిటరీ. అయితే ఇక్కడ ఆర్టికల్ 355 ప్రకారం ఇంటర్నల్ డిస్టర్బెన్స్ మణిపూర్లో 2023 నుంచి జరుగుతున్న ఈ రోజుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మరి ముఖ్యంగా హోమ్ మినిస్ట్రీ ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా లేదు, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ చాలా తీవ్రంగా ఉంది, రెండు తెగల మధ్య జరుగుతున్న గొడవ వల్ల రాష్ట్రం మొత్తం అట్టుడిగిపోతుంది. దగ్గరగా 60,000 పైచిలకు మంది వచ్చేసి రీహాబిలిటేషన్ షెల్టర్స్లో ఉన్నారు. 200 మంది ఆ గొడవల్లో చనిపోయి ఉన్నారు. అక్కడ ఆర్మ్స్ చేతిలో పట్టుకున్న తెగలు ఆల్మోస్ట్ గొడవను కంటిన్యూస్గా ఫ్లేరప్ చేసుకుంటూ ముందుకెళ్తున్న క్రమంలో ఆర్టికల్ 355 ఎందుకు ఇంపోజ్ చేసే ప్రయత్నం చేయట్లేదని నెంబర్ 1. ఇట్ ఈస్ ది కంప్లీట్లీ ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మరి ముఖ్యంగా హోమ్ మినిస్ట్రీ ఫెయిల్యూర్. ఆర్టికల్ 355 ఒకటి ఉంది, దాన్ని మనం ఇన్వోక్ చేయొచ్చు. మణిపూర్లో పీస్ని ట్రాంక్విలిటీని, స్టెబిలిటీని తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేయట్లేదంటే వీళ్ళకు రాజ్యాంగం పట్ల, రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ పట్ల గౌరవం లేదనే దానికి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఆర్టికల్ 356 ఏం చెప్తుంది? గవర్నర్ యొక్క డ్యూటీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు, లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా లేకుండా ఒక కాన్స్టిట్యూషనల్ మేనర్లో ప్రభుత్వం నడవని పక్షంలో ఒక రాష్ట్ర గవర్నర్ యొక్క రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయమనేసి ఒక లెటర్ రాయాల్సిన బాధ్యత గవర్నర్కి ఉంటుంది. కానీ ఆర్టికల్ 356ని ఉపయోగించుకొని ఈ రోజుకి కూడా గవర్నర్ ఆఫ్ మణిపూర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాసి రాష్ట్రంలో సిచ్యువేషన్ బాగాలేదు, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చేదాటిపోయింది, ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించండి అని ఒక లెటర్ కూడా రాసే ప్రయత్నం చేయట్లేదంటే ఆర్టికల్ 356ని కూడా ఎలా తూట్లు పొడుస్తున్నారు 2 సంవత్సరాలుగా, ఒక రోజు 2 రోజులుగా కాదు. అంటే భారతదేశంలో బీజేపీ తనకు అనుకూలంగా ఉండే వ్యక్తుల్ని గవర్నర్గా కూర్చోబెట్టి రాష్ట్రాల్లో పరిపాలన రాజ్యాంగబద్ధంగా జరగకుండా ఎలా తూట్లు పొడుస్తుంది అనే దానికి ఎగ్జాంపుల్ ఆర్టికల్ 356ని ఇప్పటికీ ఇన్వోక్ చేయకుండా మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించకుండా ఎలా కాలయాపన చేసుకుంటూ మణిపూర్లో గొడవలను కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్తుందనే దానికి ఒక ఎగ్జాంపుల్. ఇంకొకటి ఆర్టికల్ 174 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది? జనరల్గా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఆర్టికల్ 174 ప్రకారం అసెంబ్లీ సెషన్కి ఒక సెషన్లో జరుగుతున్నటువంటి లాస్ట్ డే ఆఫ్ ద సిట్టింగ్కి తర్వాత నెక్స్ట్ సెషన్ జరగబోయే ఫస్ట్ రోజుకి మధ్య గ్యాప్ అనేది 6 నెలలకు మించి ఉండకూడదు. కానీ మణిపూర్లో గత అసెంబ్లీ సెషన్ జరిగి 6 నెలలు దాటిపోయింది, స్టిల్ ఆర్టికల్ 174ని హానర్ చేయట్లేదు. అక్కడ మళ్ళీ అసెంబ్లీ కాల్ ఫర్ చేయట్లేదు. అంటే ఖచ్చితంగా ఆర్టికల్ 174ని ఎలా తుంగలో తొక్కుతుందో చూడండి అక్కడ గవర్నర్ అడ్డం పెట్టుకొని. సో ఇది గవర్నర్ రెస్పాన్సిబిలిటీ, హౌస్ని కన్విన్స్ చేసే బాధ్యత గవర్నర్ మీద ఉంది. కానీ గవర్నర్ ఇక్కడ రాష్ట్రపతి పాలన అసెంబ్లీ సెషన్ 6 నెలలు దాటిపోయినా అక్కడ కాల్ఫర్ చేసే ప్రయత్నం చేయట్లా. ఒక పక్క 174 ప్రకారం అక్కడ అసెంబ్లీని కాల్ఫర్ వితిన్ 6 monthsలో అసెంబ్లీ మళ్ళీ అసెంబ్లీ అవ్వకపోతే అగైన్ కాన్స్టిట్యూషనల్ వైలేషన్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ స్టేబుల్ గవర్నమెంట్ ఏర్పడేదానికి ఆస్కారం లేదు, ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయండి అని మళ్ళీ గవర్నర్ ఆఫ్ మణిపూర్ 356 కింద సెంటర్కి ఒక లెటర్ రాసే ప్రయత్నం చేయరు. సో దీన్ని బట్టి ఆర్టికల్ 174 అవనివ్వండి, ఆర్టికల్ 355 అవనివ్వండి, ఆర్టికల్ 356 అవనండి, ఏది ఒక ఎన్ఫోర్స్ చేయకుండా మణిపూర్ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలన 2 సంవత్సరాలుగా జరగట్లేదనే దానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా? కానీ బీజేపీ వాళ్ళు, ఈ ఆర్ఎస్ఎస్ మనుషులు, ఈ బీజేపీని మోసే ఈ మీడియా కానీ
రాజ్యాంగబద్ధమైన పాలన మణిపూర్లో జరగట్లేదనే దానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ 2 సంవత్సరాలుగా జరగకుండా ఉన్నా కానీ ఎవరు మాట్లాడే ప్రయత్నం చేయట్లేదంటే జస్ట్ ఇమాజిన్ వీళ్లకు అసలు రాజ్యాంగం పట్ల గౌరవం లేదు, రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేయాలనే ఆలోచన బీజేపీకి ఏ కార్నర్ ఆఫ్ ద మైండ్లో లేదనే దానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం చేయాలా? 355, 356 2 సంవత్సరాలుగా మణిపూర్లో ఆ ఆర్టికల్స్ని ఉపయోగించి మణిపూర్లో పాలన చక్కబెట్టాల్సిన బాధ్యత గవర్నర్ ఆఫ్ ద మణిపూర్, హోమ్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ మినిస్టర్ మీద ఉన్న 2 సంవత్సరాలుగా కాలయాపన చేస్తున్నారు. నంబర్ 1 ఆర్టికల్ 174 ప్రకారము అసెంబ్లీని కాల్ఫర్ చేయాలి. కాల్ఫర్ చేయలేని పక్షంలో అగైన్ ఆర్టికల్ 356 ప్రకారము ప్రెసిడెంట్ రూల్ మణిపూర్లో ఇంపోజ్ చేయాల్సిన ఆవశ్యకత ఉన్న గవర్నర్ మళ్ళీ కాలయాపన చేసుకుంటా రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగ విలువల్ని ఎలా తూట్లు పొడుచుకుంటూ మణిపూర్లో గొడవలు పెట్టి కాలక్షేపం చేస్తుంది బీజేపీ. మణిపూర్ బీజేపీ ప్రభుత్వం నుండి సెంటర్లో బీజేపీ ప్రభుత్వం అనేది ఒకటి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి ఆర్టికల్ 74 ప్రకారము ఏదన్నా రాష్ట్రాల్లో 356 ఇంపోజ్ చేయాలని గవర్నర్ ఒక రెఫరెన్స్ పంపిస్తే, లెటర్ పంపిస్తే అగైన్ ఇట్ ఈస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ డ్యూటీ. మరీ ముఖ్యంగా యూనియన్ క్యాబినెట్ అకార్డింగ్ టు ఆర్టికల్ 74 యూనియన్ క్యాబినెట్ దాని మీద డెసిషన్ తీసుకొని ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయనేసి ప్రెసిడెంట్కి రికమెండేషన్ ఇవ్వాలి. కానీ ప్రైమ్ మినిస్టర్ ఏమో విదేశీ పర్యటనకి వెళ్ళిపోయాడు. ఇక్కడ మణిపూర్లో ఏం జరుగుతున్నారు 2 సంవత్సరాలుగా పట్టించుకొని ప్రధానమంత్రి ఇప్పుడు ఏదో అక్కడ అసెంబ్లీ ఆర్టికల్ 174 ప్రకారం 6 నెలల వ్యవధిలో మళ్ళీ అసెంబ్లీ కన్వీన్ అవ్వాలా, కన్వీన్ చేయని పక్షంలో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయాలని ఇప్పుడు పట్టించుకుంటారని మనం ఆశించడం కూడా తప్పవుతుంది. ఎందుకంటే 2 సంవత్సరాలుగా మణిపూర్ అనే ఒక పదం ప్రైమ్ మినిస్టర్ నోట్లోంచి రావట్లా. మణిపూర్లో ఏం జరుగుతుందో పట్టించుకొని భారతదేశ ప్రధాని ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ ముఖ్యమంత్రిని రిజైన్ చేయించిన తర్వాత అక్కడ నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది ఆలోచిస్తాడని ఆశించడం కూడా మన తప్పే కదా. సో యూనియన్ క్యాబినెట్ కూడా ఆర్టికల్ 74 ప్రకారం గవర్నర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అడ్వైజ్ ఇచ్చేదానికి కూడా ప్రైమ్ మినిస్టర్ దేశంలో లేడు. ఈ రకంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 74 అవనివ్వండి, ఆర్టికల్ 174 అవనివ్వండి, ఆర్టికల్ 355 అవనండి, ఆర్టికల్ 356 అవనండి, ఇన్ని ఆర్టికల్స్ని తుంగలో తొక్కేసేసి బీజేపీ వాళ్ళు మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీ కాన్స్టిట్యూషన్ని నెత్తికద్దుకొని దండం పెట్టే ప్రయత్నం చేసి ఎంత దారుణంగా నటిస్తున్నారో చూడండి. వీళ్ళు రాజ్యాంగ పరమైన పాలన చేయకుండా రాజ్యాంగబద్ధమైన పాలన చేస్తున్నామని నమ్మబలికిచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత రాజ్యాంగం పట్ల వీళ్ళకి ఎంత హేట్రేడ్ ఉంది, రాజ్యాంగం పట్ల వీళ్ళకి ఎంత అసహనం ఉందనే దానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఇంకేమన్నా ఉందా మనకు? ఇప్పుడు మణిపూర్లో ముఖ్యమంత్రి రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ అక్కడ మణిపూర్లో బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ ఏర్పరిచేదానికి సాధ్యాసాధ్యాల కోసం కాలయాపన చేస్తున్నారు ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయకుండా. ఇదొక దుర్మార్గం మళ్ళీ. సో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో తనకు అనుకూలంగా ఉండే వ్యక్తిని మళ్ళీ ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి ఆ మణిపూర్లో అల్లర్లను ప్రొలాంగ్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఉన్నారు తప్ప అక్కడ రాష్ట్రపతి పాలన విధించి అక్కడ ఆర్మీని దింపి రంగంలోకి, లేకపోతే సెంట్రల్ ఆర్మడ్ ఫోర్సెస్ని అక్కడ దింపి సిచ్యువేషన్ని నార్మల్ చేసేదానికి బీజేపీకి ఏ కార్నర్లో కూడా వాళ్ళకు చిత్తశుద్ధి లేదనే దానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఉందా? ఒక పక్క 2 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి అక్కడ కాలయాపన చేశాడు, గొడవలు నాపేచేసి దాంట్లో ఫెయిల్ అయిపోయారు. సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఆర్టికల్ 355ని ఉపయోగించలేకపోయింది. గవర్నర్ ఆర్టికల్ 355ని ఇంపోజ్ చేయలేకపోయాడు, 356ని ఇంపోజ్ చేయలేకపోయాడు. అండ్ గవర్నర్ 174 ఆర్టికల్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితులు లేడు అక్కడ. ఈ రకంగా ఇన్ని రకాలుగా రాజ్యాంగాన్ని తూట్లు పొడుచుకుంటూ వెళ్తున్న బీజేపీ మేము రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని చెప్తామంటే దయ్యాలు వేదాలు ఒల్లించినట్టే ఉంది బీజేపీ వాళ్ళ తీరు చూస్తూ ఉంటే. థ్యాంక్ యూ.